పరమ పవిత్రమైన శంకర మఠంలో శారదామాతృ సన్నిధానంలో ఆదిశంకర జగద్గురువుల సన్నిధానంలో సమాసీనంలో ఉన్నాం. ఈ వేదికపై ఉన్నటువంటి పెద్దలు మా సోదరీమణి అనంతలక్ష్మి అక్కయ్య గారికి, అలాగే గంటి నాగేశ్వర శర్మ గారికి, లక్ష్మి గారికి, మా సోదరీమణి రమ గారికి, వారి కార్యాచరణ బృందానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ, ఇవాళ ఎంత ఆనందంగా ఉందంటే బాలానందం బాల వినోదం అన్నీ ఒకేసారిగా ఈ శంకర కృపతో తడిసి ముద్దైనట్టుగా ఉంది. ఇది నిజంగా దీని పేరు సుధాలహరి అని పేరు పెట్టారు. నిజంగా అమృతం చిలికినట్టుగా ఉంది. చిన్న చిన్న పిల్లలు చక్కగా అటు గాత్రాన్ని ఇటు నాట్యాన్ని అలాగే పాడుతూ నాట్యం చేస్తున్నారు. ఆనందంతో తన్మయులై పాడుతున్నారు. వీటితో పాటుగా ముద్దు ముద్దు మాటలతో అలరిస్తున్నారు. ఇవన్నీ కలగలిసినటువంటి ఒక బాల బృందావనంలో తిరిగినట్టుగా ఉంది. ఇవాళ నిజంగా మనస్సుకు చాలా ఆనందంగా ఉంది. 35 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పిల్లల్లో తిరిగిన వాళ్ళం. రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఇలా పిల్లలతో కలిసి తిరుగుతూ ఉంటే మళ్ళీ అవన్నీ గుర్తొస్తున్నాయి. తర్వాత ఈ విధంగా పిల్లల్ని మనదైన సంస్కారం దిశగా మలుస్తున్నటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ముఖ్యంగా ఈ శంకర కృపను వంట పట్టించుకొని శంకర కృపతో నడిపిస్తున్నటువంటి పెద్దలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎంతసేపు అయినా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఉంది, కానీ సమయానికి ఒక పరిమితి ఉంది కనుక ఎక్కువగా నేను సమయం తీసుకోకుండా ఇటువంటి కార్యక్రమాలని తరచుగా చేద్దాం. నేను కూడా మీతో భాగస్వామిని అవుతాను. నా వంతు కూడా సేవలు తీసుకోండి. తప్పకుండా వెల్ ఆర్గనైజ్డ్గా మనం ఈ కార్యక్రమాలు చేద్దాం. పిల్లలతో మా అక్క అడిగింది నాతో, పిల్లలతో ఒక అష్టావధానం చేయిద్దామన్నారు. ఆ దిశగా ప్రయత్నం చేద్దాం. నేను ముందుగా ఒక మోడల్ అష్టావధానం తయారు చేయిస్తాను. అంటే పిల్లలు అప్పటికప్పుడు వాళ్ళు సృజన చేసేంత ఉండదు, కానీ ఒక 8 మంది పిల్లలు కూర్చునబెట్టి ఒక మాదిరి అష్టావధానాన్ని తయారు చేస్తే అది కూడా బాగా ప్రేరణగా ఉంటుంది. భవిష్యత్తులో వాళ్ళు ఈ విద్యలో కూడా రాణిస్తారు. అలా చేయడానికి ఇప్పుడు ఇందాక చక్కగా పద్యాలు ఆలపించారు పిల్లలు, చాలా చక్కగా పాడారు. ధారణ వటుర్ నిపుణ, పిల్లలకు మంచి ధారణ శక్తి ఉంటుంది. ఆ ధారణ శక్తిని నిలుపుకోవడానికి కోసం చిన్నతనంలో మనం ఏది నేర్పితే వాళ్ళు ఆ దశగా మలిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఎట్లాగూ వీళ్ళు కొంచెం పెరిగిన తర్వాత చదువులలో పడతారు. ఆ చదువులలో తలమునకలై ఉంటారు. కానీ ఇప్పుడు మనం బీజాలు వేస్తే ఇవి పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళలో అంకురించి, చిన్నప్పుడే మేము ఇట్లా పద్యాలు నేర్చుకున్నాం, పాటలు నేర్చుకున్నాం, సంగీతం నేర్చుకున్నాం, ఈ కళలకు మనం సేవ చేయాలనేటువంటి భావం వాళ్ళలో పెరుగుతుంది. కనుక ఆ దిశగా ప్రయత్నిద్దాం. నేను కూడా నా వంతు కృషి చేసి శంకర కృపతో అమ్మవారి అనుగ్రహంతో ఆ ప్రయత్నంలో భాగస్వామ్యంలో అవుదాం. ధన్యవాదాలమ్మా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. కాదు, మీరు ఎల్లప్పుడూ ఈ అవకాశాన్ని మాకు ఇస్తూ ఉండాలి, అది మా పిల్లల కోసం అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.